ఒక వెక్టర్ యొక్క 2 కాంపోనెంట్స్ ఈక్వల్ అవుతాయా? ఒకవేళ ఈక్వల్ అయితే వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఏ యాంగిల్ దగ్గర అవి రెండు ఈక్వల్ అవుతాయి? అంటే హారిజాంటల్ కాంపోనెంటు వర్టికల్ కాంపోనెంటు ఈక్వల్గా అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? హారిజాంటల్ కాంపోనెంటు వర్టికల్ కాంపోనెంటు ఈక్వల్గా అవ్వాలి అంటే యాంగిల్ తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ దగ్గర ఈ రెండు ఈక్వల్ అవుతాయి. రండి చూద్దాం అది ఎలాగో. సో కాంపోనెంట్స్ ఈక్వలా కాదా? ఇప్పుడు మనము హారిజాంటల్ కాంపోనెంట్ మనం తీసుకుందాం. హారిజాంటల్ కాంపోనెంట్ ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ మనం వర్టికల్ కాంపోనెంట్. సో హారిజాంటల్ కాంపోనెంట్ మనము విఎక్స్ అందాము, దీన్ని వివై అందాము. సో విఎక్స్ అనేది హారిజాంటల్గా వెళ్తుంది కాబట్టి దీన్ని వి కాస్ తీటాగాను, తీటా ఎటర్ యాంగిల్ తీటాతో వర్టికల్గా చేస్తుంది కాబట్టి దీన్ని వి సైన్ తీటా అందాము. అయితే ఇక్కడ మనకి ఈ రెండు విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై అనే కండిషను ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. అప్పుడు వి కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు వి సైన్ తీటాగా మనం రాసుకుందాము. ఏం చేద్దామంటే ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఏ యాంగిల్ దగ్గర అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. సో సింపుల్గా ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ విని క్యాన్సిల్ చేద్దామా? పోనీ అలా కాకుండా ఈ ఈక్వేషన్ని ఇలా రాస్తాను. సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు వి బై విగా రాస్తాను.